First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. ట్రోలింగ్ దానివల్లే కదా అయ్యింది ఎక్కువ నీకు తగ్గిందా ఓకే నాకు అంత నేను అంతేం ఫీల్ కాలేదు బ్రో. నేను అప్పుడు వచ్చి చూసుకున్నప్పుడు కూడా నేను ట్రోల్కి నేను ఫీల్ అయింది ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యారు. బికాస్ నేను మీడియాలో ఉంటూ మనమే చాలా సార్లు మన ఫ్రెండ్స్ని ట్రోల్ చేస్తాం. సో అలాంటిది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యే వెళ్ళాను బ్రో. నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు సో ఇంకా ఇప్పుడు ఒక వారానికి 1,50,000 ఇస్తున్నారు అని అంటే డెఫినెట్గా దే విల్ ప్లే ద క్యారెక్టర్ ఆల్సో. ఏదన్నా అవ్వచ్చు. సో నేను అన్ని తెగించే దిగి వచ్చా. సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. ఉన్నారా టచ్లో ఉన్నారా మీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు? ఎవరికి నేను టచ్లో లేను బ్రో. ఎప్పుడన్నా మాట్లాడితే ఆదిరెడ్డితో అప్పుడప్పుడు మాట్లాడతా. అర్జున్ కళ్యాణ్ గారు కొంచెం క్లోజ్. సో ఈ మధ్యన అది కూడా తగ్గింది. అంటే అడికి సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కలవట్లేదు. ఎప్పుడన్నా మనకొండ అది వెళ్ళినప్పుడు అయితే కలిసేటోని. ఎప్పుడన్నా అకేషనల్లీ ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్ ఉన్నప్పుడు ఎల్స్ ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నప్పుడు ఈ శ్రీ సత్య అని కలుస్తుంది. శ్రీ సత్య నేను సేమ్ జిమ్. ఈ గీతు వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తా. ఓకే ఓకే. ఆ ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ చాలా మెయింటైన్ చేయట్లే? లేదు బ్రో. నేను చెప్పాను కదా నేను అసలు పార్టీలకి వీళ్ళకి చాలా దూరంగా ఉంటాను. పార్టీ లేదు బయట క్యాజువల్ టచ్ బయట మన పనులు ఏమనుకుంటే కదా కలుస్తా. కలిసిన నాకు ఎవరితోటి శత్రుత్వాలు ఏం లేవు. అందరితోటి మంచిగానే ఉన్నా. ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా. ఓకే. బ్రేకప్ స్టోరీ ఏం చెప్పావు అప్పుడు ఊర్లో జరిగింది దానివల్లే వచ్చానని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏమైనా బ్రేకప్లు జరిగాయా? లేదంటే ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్. లైక్ అంటే పీపుల్ లవ్ క్లోజ్ ఉంటా కానీ నేను అంతా ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. లవ్వే బిలీవ్ చేయాలి ఎందుకు? ఏమో బ్రో అంటే ఒకసారి చచ్చిపోయిందని కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ మోసం చేశాడు, ఇంకో ఫ్రెండ్ మోసం చేస్తాడు అనుకోలేము. నీకు ఒక ఫ్రెండ్ మోసం చేసిన తర్వాత రెండో వాడి మీద చిన్న అనుమానం ఉంటుంది కదా. ఉంటుంది కానీ మొత్తం దట్ ఈజ్ నాకు కూడా ఉన్నది అదే. చేయకుండా ఉండం. ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది, పెళ్లి చేసుకోవడం మానేస్తామా? పెళ్లి చేసుకున్నా కూడా అదే ప్రేమ కదా. ఏమో బ్రో నాకేమో లవ్ లేదు. అంత సీరియస్ లవ్ అలాంటివి ఏం లేవు. మరి ఈ మధ్య ఏదో రిలేషన్లో ఉన్నామని టాక్ అనుకునే వాళ్ళు అనుకుంటారు ఎన్ని వస్తాయి బ్రో మనం. సో టేక్ ఇట్ ఈజ్ ఫైన్. బాగుంది కదా. సింగిలా? రిలేషన్ లేవా? ఇంట్లో మ్యాచ్ కూడా చూసారు బ్రో. అబౌట్ ఎంగేజ్మెంట్ అన్నప్పుడు అది బ్రేక్ అయింది రీసెంట్గా. అవునా? అంటే ఆ అమ్మాయికి లవ్ ఉంది. సో నేను అడిగినప్పుడు నాకేం చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక క్లోజ్ అయిపోయారు అనమాట. ఓన్ ఫ్యామిలీలోనే కట్ చేస్తే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా ఆర్య సమాజ్ ఫోటోలు వీడియోలు వచ్చాయి మనకి. సో మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బ్రో. సో నేను వాళ్ళు అది వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నా. ఓకే. నీతో పెళ్ళి అవుతుంది అనగా ఇంకా 2 days ఎంగేజ్మెంట్ అనగా లిటరల్లీ. అయ్యో. సో నా ఫీలింగ్ ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని. సో అప్పుడు మా అమ్మకి మళ్ళీ హెల్త్ బాగాలేక మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం. బట్ ఉంటుంది కదా మరి ఫ్యామిలీ. ఏమో బ్రో నాకు అమ్మాయిలు అంటే కొంచెం గట్టి దెబ్బలు తగులుతుంటాయి. సో అందుకే లేదేమో నీ జాతకంలో అమ్మాయిలు. ఏమో బ్రో అన్ని ర్యాక్లు దట్టంగా కనబడతాయి. ర్యాక్ ఏదో బ్రేక్ అయి ఉంటుంది. ఏమో తగులుతాయి బ్రో గట్టి. నాకు ఇగో ఇప్పుడు నువ్వు అన్నావు కదా లైక్ అంటే ఈ ట్రోల్స్ రూపంలో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో తగులుతుంటాయి. ఓకే ఫైన్. చూసి ఎవరినొకరు చూసి మన ఇండస్ట్రీలోనే ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకొని సెట్ అయిపో. ఇంకా వీళ్ళని నమ్మి ఇంకా ఉంటానంటే కష్టం కదా. ఏమో బ్రో అంటే లైక్ అంటే నేను పెళ్ళి అనేది ఐ గేవ్ ఇట్ టు మై పేరెంట్స్. అది అప్పుడు బ్రేకప్ టైంలో నేను ఇచ్చిన ఒక మాట అంతే. బ్రేకప్ టైంలో మీరు పెళ్ళి ఎప్పుడంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. బట్ ఏమో వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని ఓకే అనుకుంటే జాతకాలు కలవట్లేదు. సో బుజ్జమ్మ మీరు కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారు. మాట్లాడుతున్నారా? అంటే ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టుకోవట్లేదు? ఏం లేదు బ్రో అట్లా. ఇందాక కూడా కలిసే వచ్చినాను. నీ కెరియర్కి మంచి సపోర్ట్ ఎవరైనా చేశారంటే అది బుజ్జమ్మ. బిలీవ్ చేస్తాను బ్రో. బికాస్ ఎందుకనంటే నేను హౌస్లో ఉన్న టైంలో తనకు వచ్చినటువంటి ట్రోలింగ్ అసలు టూ మచ్ ట్రోలింగ్. అంటే తన ఫిజిక్ వైజ్ కానీ అండ్ తన ఫ్యామిలీలో తనకు వచ్చినటువంటి నెగిటివిటీ కానీ పబ్లిక్లో వచ్చినటువంటి నెగిటివిటీ కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను అలా నిలబడి నన్ను పుష్ చేస్తూనే ఉండను బ్రో. సో నా లైఫ్లో టువర్డ్స్ ద లైఫ్ నేను ఎవరికైనా ఒక 2 పర్సన్స్ కానీ నా పేరెంట్స్ తర్వాత నేను 2 పర్సన్స్కి టూ మచ్ గ్రాటిట్యూడ్ ఉన్నానంటే ఒకటి బుజ్జమ్మ అండ్ 2 రాజీవ్ అని నా కాలేజ్ ఫ్రెండ్. సో నేను ఒక ఇయర్ చదివేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా మిడ్ ఎగ్జామ్స్ కానీ నా కాలేజ్ ఫీజెస్ కట్టడం కానీ
సో నా ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా ఆగకుండా హెల్ప్ చేసిన పర్సన్ రాజు. అంటే ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. సో నా లైఫ్లో ఈ మోస్ట్ ఇంపాక్టబుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళు ఫినాన్షియల్గా నీకు మంచి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టింది. నాట్ ఓన్లీ ఫినాన్షియల్, లైక్ అంటే నేను హార్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు జస్ట్ నా పక్కన అలా నిలబడి నన్ను అన్ని రకాలుగా పుష్ చేస్తుంది. ఓకే, డ్యాన్స్ రాదు కదా అసలు రాదు. మ్యూజిక్ బాగానే విన్నర్ అయిపోయావు. లైక్ ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను బ్రో. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే మేబీ ఒక వారం 2 వారాలు అని అనుకుని, ఈవెన్ మా మాస్టర్ కూడా మాకు కామెడీ జోడీని ఇచ్చారు 2 వారాలు. బట్ ఐఎమ్ గుడ్ అట్ కంటెంట్ రైటింగ్ అండ్ నేను ఏదైనా నేర్పిస్తే నేను నేర్చుకుంటా. సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైక్ అంటే నేను ఫైమా మాట్లాడుకున్నప్పుడు, ఫైమాకి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. యాక్చువల్గా తను డాన్సర్ అవుదామనే హైదరాబాద్ వచ్చాను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో నా వల్ల ఒకళ్ళు బ్యాక్ డ్రాప్ అవ్వద్దు, ఇది అవ్వద్దు అని చెప్పేసి తను 1 గంట ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతే, నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టేది నాకు. స్టార్టింగ్లో అయితే అసలు నరకమే, ఎందుకురా మనకి అన్నీ అవసరం, బాగానే ఉంది లైఫ్, 2-3 మిమిక్రీ షోస్ చేసుకుంటే లేదంటే 2 హోస్టింగ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది కదా. బట్ ఏమో లైక్ అంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను మా పేరెంట్స్ని హౌస్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక థాట్ ఉండింది మధ్య, అంటే ఒక 3-4 weeks అయిన తర్వాత. బట్ అదొకటి అచీవ్ చేయలేకపోయిన అనేటువంటి ఒక బాధ ఉండింది. సరే ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్దాం అని చెప్పేసి గట్టిగా ప్రాక్టీస్ చేశాను బ్రో. కొన్ని స్టేజ్ మీద మర్చిపోయామని అప్పుడు బాధ వేసేది. బట్ లేటర్ ఆన్ ఏంటంటే ఇక బ్లైండ్, ఇప్పుడు కొంతమంది చూడు ఇంట్రెస్ట్తో చదవరు, ర్యాంకుల కోసం చదువుతుంటారు కదా. సో అట్లా ర్యాంకుల కోసం చదివే కేటగిరీలో మనం గుడ్డిగా ప్రాక్టీస్ చేసేసిన. ఇప్పటికీ నన్ను ఎవరైనా డాన్స్ చేయమంటే నేను కొనుక్కు పడతాయి, లిటరల్లీ పడతాయి. మీకు ఫైమా ఒకటి ఉండడం లిఫ్టింగ్ కైనా దేనికైనా సింపుల్ అయిపోయి, బ్రో సన్నంగా ఉంది కదా, వెయిట్ తక్కువ అనుకుంటున్నావు, మస్తు వెయిట్ ఉంటుంది బ్రో ఫైమా. కానీ బాగా సపోర్ట్ చేసింది నాకు, ఫ్లిప్స్కి వీటికి చాలా సపోర్ట్. బాగా వచ్చాయి కదా పైసలు, బాగా వచ్చింది బ్రో గట్టిగా. అసలు డ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక TDSలు అన్నీ పోను ఒక 10 దాకా వచ్చాయి బ్రో. 10 లక్షలు. బిగ్ బాస్ వచ్చింది వెంటనే ఇది అంటున్నాను కదా, నాకు బిగ్ బాస్ వల్ల ఫినాన్షియల్గా నేను చాలా ప్రాబ్లమ్స్ నాకు క్లియర్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళగలిగాను. మొత్తం అంతా ఇప్పుడు కొత్తగా ఏంటి ఫ్యూచర్, ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? ఒక బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అంటే ఫుడ్ బిజినెస్ ఒకటి. అది కాకుండా సినిమా ఆడిషన్స్ ఇస్తున్నా. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక విలన్గా సెటిల్ అవ్వాలనేది నాది ఒక డ్రీమ్. విలన్ నాకు నెగిటివ్ రోల్ చాలా ఇష్టం. అలా కాకుండా నేను కొన్ని గోస్ట్ రైటింగ్ చేస్తున్నాను అనమాట. వాటికి కూడా మంచిగానే డబ్బులు వస్తాయి. ఇప్పుడు రైటింగ్ FM రేడియోకి నడిపిస్తున్నాం, అది వదలను బ్రో, బికాజ్ ఎందుకంటే నాకు నెల వచ్చేసరికి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది అంటే అది రెడ్ FM. నాకున్న EMIలు కావచ్చు, నాకున్న పంచాయతీలు కావచ్చు, నెల వచ్చేసరికి అది ఒకటి పడిపోతుంది. సో సేఫ్ గేమ్ లిటరల్లీ డబ్బులతో. మిగిలిని ఇది వదిలేసి నేను అది చేస్తే ఏంటంటే వర్క్ రావచ్చు రాకపోవచ్చు, దొరికేస్తుంది అడ్డంగా. కాబట్టి ఐ డోంట్ లీవ్ రెడ్ FM. వాళ్ళు నన్ను తీసేంత వరకు నేను మాట్లాడు. ఏం లైక్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి ఇంకా ఇది టర్న్ అయిపోతుంది ఇంకా కెరియర్, ఇది వదిలేసి అది వెళ్ళాలంటే అప్పుడు ఏమైనా ఆలోచిస్తానేమో. బట్ దట్స్ మై ఫస్ట్ జాబ్. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ ఉందా నీకు? ఏమో బ్రో, లైక్ అంటే కొంతమంది గుర్తుపడతారు, నార్మల్గానే. నేను అదేదో నా కెరియర్కి బీభత్సమైన పుష్ ఇచ్చేస్తుంది, నేను ఒక స్టార్ అయిపోతాను బిగ్ బాస్ తర్వాత. నేను స్టార్ని నేను ఏ రోజు బిలీవ్ చేయలేదు బ్రో. నేను డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకున్నా. ఆ బిగ్ బాస్ ఫేమ్ వల్ల నేను ఇదివరకు మిమిక్రీ షో చేస్తే నాకు 15,000 ఇచ్చేవాళ్ళు, 40,000 50,000 ఇస్తున్నారు. సో ఐమ్ హ్యాపీ ఫర్. డబ్బులు రేట్లు అలా పెరిగి పేర్లు అడుగుతూ ఉంటాను, ఒక్కొక్క మిమిక్రీ ఒక్కొక్క వాయిస్ చేస్తాను. వస్తే వచ్చని చెప్తా, రాకపోతే రాదని చెప్పేసి. అల్లు అర్జున్ 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా, బ్యాంకులకి కన్నాలేసారు. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 పోతాడు. నువ్వు అల్లు అర్జున్ అడగగానే ఆ డైలాగ్ చెప్తావు అనుకో. దాంతో మస్తు వైరల్ అయ్యాను బ్రో. దానివల్ల షోస్ వచ్చేది తెలుసు నాకు. ఏంటి రోజు జింగిడి దాదాగిరియా ఏంటి దొబ్బేస్తున్నారా రే మొరగా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించో. కామెడీయా యాక్చువల్గా అంటే సినిమాలతో పాటు ఆయన వాయిస్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వచ్చింది. చిరంజీవి గారు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను వెయిటింగ్. బాలకృష్ణ రే స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా
నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. నాగార్జున. శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది. శ్రీగారు. కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లో నేను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా రే భైరవా. ఈ కారు చీకట్లని చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. సూపర్. మన సాయి కుమార్ గారు. రులా మనిషిలో కూరుకుపోయిన బలం ఒక్కటే ధనం, ఎవరు ఆపలేరు. రిలాక్స్. రామచంద్ర. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, రోడ్డంతా గతుకులు, చేతిలో లాంతర్ లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆయన ముందు చేసావు ఎప్పుడైనా? లేదు, అంటే వర్క్ చేసిన మన టీంకి. ప్రభాస్. వీలైతే ప్రేమిద్దండు, పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. వాయిస్ టూ మచ్. ఇది వరకు ఇంకా బాగుండేది బ్రో, ఇప్పుడు టూ మచ్ బేస్ అయిపోయింది. అవును. చెప్పాను కదరా ఇంత బేస్ అయిపోయింది. చాలా టఫ్ అవుతుంది ఇమిటేట్ చేసినప్పుడు. ఎన్టీఆర్గా. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుని చంపాలంటే సముద్రం దాటేంత ధైర్యం ఉండాలా, ఉందా? కాదు, ఒక్కొక్క డైలాగ్ తీసుకుని ఆ డైలాగ్ వల్ల వాయిస్ ఆటోమేటిక్గా అలా మారుతూ ఉంటుందా? అట్లా ఏం లేదు బ్రో, ఏ డైలాగ్ అన్నా చేయొచ్చు. లైక్ అంటే కొంతమంది డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు, నేను ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మిమిక్రీ అనమాట. అచ్చా. రవితేజ. రాయ్ ఇంటి పేరు సేను, ఒంటి పేరు డాను, టోటల్గా మన అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్. విజయ్ దేవరకొండ. రే అమిత్, గలీజ్ మాటలు వస్తాయరా నాకు. ఆ ప్రీతి నాది, ఆ పిల్ల ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఏంటనా ఇట్లుంటాయి. నాకు జీతాను. ఏంటి ఎంతమంది వచ్చారు నా కోసమే? నాకు తెలిసి మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా. గొడవ స్టార్ట్ అయ్యాక దొమ్మిలో కలిసిపోయి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సారీ బాస్, నాకు క్లారిటీ లేదు. బై మిస్టేక్ ఎవరినన్నా కొడితే ఏమనుకోదే. జోష్ టైంలో రీసెంట్గా నేర్చుకున్నాం అది. అదే ప్రాక్టీస్లో ఏమైందే పూజితాలి ఇట్లా ఉంటుంది. లైక్ అంటే విజయ్ వాయిస్, మహేష్ బాబు గారి వాయిస్ అండ్ చెయ్యి వాయిస్ కొంచెం సిమిలర్స్, షివరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. నాని గారి వాయిస్ రాదు బ్రో, చాలాసార్లు ట్రై చేసా, బట్ ఆ బేస్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంసీఏలోనూ ఫిల్మ్ ఉంటుంది, పరిగెత్తి దాక్కునే దాన్ని జింక అంటారు, పరిగెత్తి వేటాడేదాన్ని పులి అంటారు. ఇట్లా ఉండే కానీ ప్రాక్టీస్ చేయాలి, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. అంటే ఆయన మేనరిజం చాలా డిఫరెంట్, చాలా న్యాచురల్ ఉంటుంది. ఎస్జే సూర్య గారితో రీసెంట్గా ప్రాక్టీస్ చేసా. లైక్ సరిపోతా శనివారంలో ఉచ్చాయికి పోసుకోవాలని నన్ను అడుగుతాడు, ఏంటి సుధా వీడు ఆడు ఉచ్చారే పోసుకోలేడా, ఇట్లా ఉంటుంది. మురళీ శర్మ అలా వైకుంఠపురంలో వాల్మీకి అంటారా, వాల్మీకి నాన్న అని పిలు, నువ్వు కొన్ని జన్మలెత్తిన రామచంద్ర ఇంట్లో పుట్టలేవు. ఈ టోన్లో వెళ్ళిపోతుంది. రావు రమేష్. పొద్దున్న లేస్తే పేపర్లో 1000 కోట్ల స్కాములు జరిగిపోతున్నాయి. ఇవి పట్టించుకోమంటారా, ఇలా విధానాలు పట్టించుకోమంటారా? మొన్న విజయవాడ పిల్లలు క్లాస్ మంచినీళ్ళ కోసం ఎంత కూడా చేసాడు ఎరా, ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేకంటారా బాబు. రీసెంట్ సీతం సప్తగిరి. వచ్చిందండి చిన్నారి పెళ్లి కూతురు, ఒరే ఆజామో ఆ బిర్యానీ తిని దానికి మామూలుగా వచ్చేసావా అక్క, ఏదో చుట్టం చూపుగా పిలిచానక్క, ఆ మాత్రం దానికి వచ్చేస్తావా? నాన్ వేసిన
ఆయనది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటుంది లైక్ అంటే ఒరే బాగా చదువుకోండిరా, గొప్ప గొప్ప వాళ్ళు అవ్వండిరా. బ్రెజిల్లో ఫారెన్ కంట్రీస్లో మీలాంటి బ్యాట్స్మెన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా. అలా పిచ్చోళ్ళ తిరగకండ్రా బాబు, బ్యాటింగ్ చేపల జోలికి వెళ్ళకండ్రా, వెళ్ళారంటే తాడు తీసేస్తాను రోయ్. ఈ స్టైల్